సింగర్ వచ్చారని చెప్పేసి మ్యూజిక్ ఇంకొంచెం పొడిగిస్తే బాగుంటుంది అని పొడిగించినట్టున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. కొంచెం నర్వస్గా ఉండే ఆ మ్యూజిక్ వస్తున్నందుకు ఏదో మ్యూజిక్ వస్తుంది అంటే అలా ఆగిపోయాను. అందరికీ నమస్కారం. ముందుగా సారంగి ఫిలిం అవార్డ్స్ ఫౌండర్ ఖాజా అఫ్రీది గారికి కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను గుర్తించినందుకు, బెస్ట్ ఫీమేల్ సింగర్గా నాకు అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పుడు అనుకున్నాను, చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం. బట్ నాకు ఎటువంటి అంటే చెప్పుకోవడం అని కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. 10 years అయిపోయింది ఇప్పటికీ నేను ఇండస్ట్రీకి వచ్చి. 10 సంవత్సరాల కిందట మా ఇంట్లో చెప్పేసి వచ్చేసాను హైదరాబాద్కి. పాటతోనే ఉంటా, పాటతోనే బ్రతుకుతా, పాటతోనే చేస్తా. నా శ్వాస ఉన్నంత వరకు మీ అందరి కోసం పాడుతూనే ఉంటా. అది నా గోల్. బట్ ఎలా రావాలి అనేది నాకు తెలీదు. సంకల్పం గట్టిదైతే భగవంతుడు ఖచ్చితంగా తోడవుతాడు అనేది నా విషయంలో జరిగింది అనుకుంటాను. నేను ఎప్పుడు ఇండస్ట్రీని నమ్ముకొని, భగవంతుడిని నమ్ముకొని వచ్చేసాను హైదరాబాద్కి. ఈరోజు ఇంతమంది ముందు ఇలా అవార్డు వచ్చింది అంటే ఇది నా తొలి మెట్టు. నా సక్సెస్లో ఇది నా ఫస్ట్ స్టెప్. నేను ఎదిగే ప్రతి ఒక్క మెట్టుకి ఫస్ట్ మెట్టు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది నాకు బూస్టింగ్స్ ఇస్తుంది. అంటే టాలెంట్ ఉన్నవాళ్ళు ఇండస్ట్రీ గుర్తిస్తుంది అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ఎంకరేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం భయంగా ఉంది, చాలా మాట్లాడానేమో అని. ఫస్ట్ టైం మాట్లాడాను. పాట అంటే పాడేస్తానేమో కానీ మాటలు మాట్లాడడం అంటే కొంచెం భయమే. శామన్న గారు రాసిన కేసీఆర్ మూవీలో బంజారా జాతిని గొప్పగా వర్ణించే ఒక అద్భుతమైన పాట నాకు పడింది. తెలంగాణ తేజం అనే తెలంగాణ చరిత్రని గొప్పగా చాటే ఒక అద్భుతమైన పాట నాకు వచ్చింది. అంత గొప్ప అవకాశం ఇచ్చిన చరణ్ సార్ ఈరోజు లేరు ఇక్కడ. చరణ్ సార్ గారు ఉంటే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అవకాశం ఇచ్చినందుకు. నా పాట ఈరోజు పబ్లిక్లోకి వచ్చి ఈరోజు నేను సారంగి అవార్డు అని తీసుకుంటున్నాను, నన్ను గుర్తించారు. ఇచ్చిన అవకాశం వల్లనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆనందంగా ఉంది, కొంచెం బాధగా కూడా ఉంది. థ్యాంక్ యూ ఆల్. లగ్గం మూవీకి వచ్చింది. యాక్చువల్గా నాకు లగ్గం మూవీలో నేను పాడిన ఉండలేనే అమ్మి అనే పాటకి నాకు ఈ అవార్డు వచ్చింది. చేతుల్లో రేకల్లా చేరావే నా కల్లా, చెక్కావే అందంగా నిన్నే నిలువెల్లా, ఎరుపెక్కే చెక్కిల్లా ఎడతెగని ఎక్కిల్లా, కనుగొన్నాను వచ్చే కబురే ఇయ్యాలా, నువ్వే 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 నా నసీబు, నువ్వే 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 ప్రేమ రసీదువే, ఉండలేనే అమ్మి ఉండలేనే నిన్ను వీడి నిమిషం నేనే. థ్యాంక్ యూ సో మచ్. కాసర్ల శ్యామన్న ఇక్కడే ఉన్నారు. కేసీఆర్ మూవీలో యాడి యాడి అనే సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం. బంజారా జాతికి చాలా గుర్తింపు, అంటే బంజారా జాతిని అద్భుతంగా వర్ణించిన పాట అది. ఆ సాంగ్ మాట్లాడే మా భాషకు లిపి లేకున్నా చల్ కొట్లాడే తలరాతే రాసే ఉంది, ఊరూరా తిరిగేటి జాతే అయినా మా పేరింటే నేను నీతి యాదొస్తుంది. జంబై 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 జంబైరో అరే గజ్జలు కట్టి గల్లు గల్లు చిందేరో, యాడి యాడి తర్బేట హుషారే యాడి యాడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. విహా గారు సార్, మాకు యాహూ తెలుసు, ఊహా తెలుసు. విహా అంటే అర్థం ఏంటంటే మీ పేరుకి అర్థం చెప్తారా మా అందరికి? విహా అంటే శాంతి అండి. నేను యోగా టీచర్ని కూడా, యోగా ఎంఎస్ చేశాను. యోగా చేస్తున్నా.
వీహ అంటే కూల్నెస్, శాంతి అని అర్థం. థ్యాంక్ యూ సో మచ్ Thank you. విహా గారు అండ్ కంగ్రాచులేషన్స్.